హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ ట్రెడిషనల్ వంకాయ పచ్చడి చేసుకుందామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వంకాయని ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి వాష్ చేసేసుకొని దాంట్లో ఏమైనా పుచ్చులు ఉన్నాయా చూసేసుకొని కట్ చేసేసుకోండి మీకు నచ్చిన షేప్లో. సో ఇక్కడ కట్ చేసుకున్నాక నేను తొడమలు తీసేసాను. తర్వాత మీరు ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ క్లే పాట్లో చేసుకుంటున్నాను. అది హీట్ అయ్యాక మీరు కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఓకే, ఆయిల్ వేసుకున్నాక మనం ఇప్పుడు మినప్పప్పు కొంచెం, తర్వాత శనగపప్పు, మినపప్పు శనగపప్పు ఏదైనా పచ్చడిలో మీరు యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచి ఏదైనా పచ్చడి చేస్తే మినపప్పు శనగపప్పు కంపల్సరీ వేసుకోండి. ఆ తర్వాత మనం వంకాయలు వేసుకుందాం. వంకాయలు కూడా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి, బికాజ్ అది తర్వాత మనకి పచ్చి పచ్చిగా ఉంటుంది తింటుంటే. వంకాయ నూనెలో మంచిగా వేగాక కాస్త జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర వేసి అంతా మంచిగా వేగాక చూడాలా మంచిగా కుక్ అయిపోవాలి ఆయిల్లో సగం వంకాయ. ఆ తర్వాత అవన్నీ తీసేసుకొని బయటికి ఇప్పుడు మనం పచ్చిమిర్చి, టొమాటో ఇది కూడా మంచిగా ఆయిల్లో మనం వేగనిద్దాం. నేను ఇంతకుముందు కొద్దిగా మినపప్పు శనగపప్పు అలాగే ఉంచాను కదా జీలకర్ర, ఎందుకంటే నేను దాంట్లోనే ఇప్పుడు పోపు వేసేసుకుంటాను. చూడండి, కాస్త కరివేపాకు, నెక్స్ట్ వెల్లిపాయలు వేసుకుంటాను. అందులోనే పోపు వేసేస్తున్నాను. కరివేపాకు వెల్లిపాయలు వేసాక కొంచెం ఎండుమిర్చి, ఒక టూ ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. దాన్ని హాఫ్ కట్ చేసేసి వేసుకున్నాను. ఇది మంచిగా ఆయిల్లో వేగాక ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ పచ్చడి పోపులోకి వేస్తే మీకు చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వంకాయ పచ్చిమిర్చి ఇవన్నీ కాస్త చల్లార్చాక మిక్సీ జార్లో తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకొని మీరు కొంచెం చింతపండు అండ్ ఎల్లిపాయ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. పచ్చడి పట్టేటప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో చేసేసుకోండి. ఇందాక పోపు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి పచ్చడి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు టేస్టీ అయిన వంకాయ పచ్చడి రెడీ. కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.